నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నాకు ముందుగా గంపా నాగేశ్వర సార్ గారికి నా నమస్కారాలు. నేను రీసెంట్గా టీటీడబ్ల్యూఎస్ 180 బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి చేశాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఈ మధ్య నేను 5 స్కూళ్ళకు వెళ్ళడం జరిగింది. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ గురించి 5 స్కూళ్ళకు పోయి అవేర్నెస్ ఇచ్చాను. అంతకుముందు నాకు ఈ పబ్లిక్ స్పీచింగ్ ఎలా మాట్లాడాలి ఏమని చాలా భయంగా ఉండేది. స్టేజ్ ఫియర్ అంతా ఉండింది. ఇప్పుడు అలాంటిదంతా ఏం లేదు. నేను ఈ ఇంపాక్ట్లోకి వచ్చిన తర్వాత నేను ఎక్కడికి పోయినా కూడా బాగా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినాడు రత్నశేఖర్ సార్ గారికి మరియు తహసీల్దార్ బేగం మేడం గారికి అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత. నేను హోమ్ మేకర్. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇప్పటి పిల్లలకు ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా ఉండాలి, మనకు అన్నీ తెలిసినా కూడా ఈ జనరేషన్ పిల్లలతో మనం మాట్లాడే విధానం నేర్చుకోవాలి అని నేను మా తహసీల్దార్ మేడం వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ మెగా ఇంపాక్ట్ జరిగినప్పుడు మేడం తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ చూసి అందరి లీడర్స్ మోటివేషన్ అంతా విని నేను కూడా నేర్చుకోవాలి అని మేడం ఇంపాక్ట్లో జాయిన్ చేశారు. ప్రతిరోజు డిజైనర్ టాక్లో కూడా మంచి విషయాలు తెలుపుతున్నారు. ఇంపాక్ట్లో ట్రైనింగ్ అయిన తర్వాత ఎంత అంటే చాలా సంతోషంగా, చాలా మంచిగా ఇంట్లో అయినా ఒక లీడర్గా ఉండాలి మనం. మనవాళ్ళు మనవరాళ్లతో ఫ్రెండ్షిప్గా పాజిటివ్గా, కొడుకు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరితో పాజిటివ్గా ఉండాలి అని నేను ఇంపాక్ట్లో చేరి ప్రతిరోజు డిజైనర్ టాక్లో వింటూ నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడానికి ఇంకా వయసుతో సంబంధం లేకుండా ఇక్కడ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి గోవిందవరం అనే ఒక చిన్న గ్రామం. మాది ఒక రైతు కుటుంబం. నన్ను ఈ ఇంపాక్ట్ గ్రూప్కి నాకు పరిచయం చేసినటువంటి మా మెంటర్ తహసీల్దార్ మేడం గారికి నా హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా గంపా నాగేశ్వరరావు గారు ఇంత పెద్ద ఫౌండేషన్, ఇంత కొన్ని వేల మందికి ఉపయోగపడే విధంగా మనకు ఆర్గనైజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఐ లవ్ పీపుల్. నాకు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా నేను ఎంతోమంది మనుషుల్ని కలిసే అవకాశం నాకు కలిగిస్తున్నారు. వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా సరే వారంలో ఒకరోజు అట్లీస్ట్ 1 గంటన్నా మనము ఆ స్కూల్ పిల్లలతో స్పెండ్ చేస్తే ఆ పిల్లలకి మనం కొన్ని మంచి విషయాలు చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం కావచ్చు, ఆ అనుభూతి చూస్తూ మనం చాలా 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 మనం ఒక ఉద్వేగాన్ని, ఆనందాన్ని పొందుతున్నా నేను. నా లక్ష్యం కూడా ఏంటంటే ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా 1,00,000 మంది విద్యార్థులకు, చిన్నారులకు చేరువయ్యి వాళ్ళకి నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు చెప్పి, వాస్తవంగా మేము చదువుకునే టైంలో మమ్మల్ని సరైన దిశానిర్దేశం లేకపోవడం వల్ల ఉద్యోగాల్లో మేము ఎన్ని కష్టాలు పడ్డా నాకు బాగా తెలుసు. అటువంటి పరిస్థితి రాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా వీలైనంత వరకు నా వంతు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.